కార్తిక్ అండ్ అన్వి న్యూ కపుల్, కొత్తగా పెళ్ళయింది. హనీమూన్ ట్రిప్కి వెళ్ళి వచ్చారు. కార్తిక్ అంటాడు, ఓయ్ అన్వి, చూస్తున్నావా లగేజ్ బెల్ట్? నా బ్యాగ్ వచ్చిందేమో. అన్వి, సేమ్ బ్రాండ్, సేమ్ ట్యాగ్, సేమ్ సైజ్, ఇదే మనదేమో. బ్యాగ్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 8-12 PM అవుతుంది. కాసేపటికి రెయిన్ స్టార్ట్ అయింది. టీవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. కార్తిక్ సూట్ కేస్ ఓపెన్ చేస్తాడు. కార్తిక్ షాక్లో అంటాడు, అన్వి, ఇది మన బ్యాగ్ కాదు. అన్వి వస్తుంది, చూసి అంటుంది, బ్లడ్ షర్ట్, క్యాష్ బండిల్స్, పాస్పోర్ట్ హాఫ్ బర్న్డ్, మెమరీ కార్డ్, ఇది మన దానిలా లేదే. కార్తిక్ అంటాడు, ఎవరి బ్యాగ్ తీసుకొచ్చాంరా బాబు అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇద్దరు. 10 minutes తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి చూస్తారు. కార్డ్లో ఉన్న వీడియో ఓపెన్ చేస్తారు. వీడియోలో ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ఏదో ఛాంబర్లో ఒక మనిషికి వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు ఈ మ్యాటర్ లీక్ చేసి తప్పు చేశావు అని. సడన్గా గన్ షాట్, మనిషి చచ్చిపోతాడు. వీడియో ఆగిపోతుంది. మళ్ళా స్క్రీన్లో ఒక టెక్స్ట్ వచ్చింది, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మిమ్మల్ని మేము చూస్తున్నాం అని అర్థం. అంతలో ఎవరో డోర్ నాక్ చేస్తారు. వెళ్ళి చూస్తే ఒక స్ట్రేంజర్ సూట్లో స్మైల్తో ఉన్నాడు. స్ట్రేంజర్ అంటాడు, మాకు సంబంధించిన ఒక ఐటెం మీ దగ్గర ఉంది. అన్వి అంటుంది, మా దగ్గర ఏం లేదు సార్. స్ట్రేంజర్ విచిత్రంగా నవ్వుతూ అంటాడు, అబద్ధాలు చెప్పేవాళ్ళు చివరికి బ్రతకలేకపోతారు. మళ్ళీ వెనక్కి తిరిగి బ్లాక్ కార్లో వెళ్ళిపోతాడు. కార్తిక్ విండో నుంచి చూసి చెప్తాడు, అన్వి, నా ఫాదర్ యాక్సిడెంట్ జరిగిన నైట్ ఆ స్ట్రేంజర్ అక్కడ ఉండే. అన్వి అంటుంది, ఏంటి నువ్వు చెప్పేది? కార్తిక్ అంటాడు, ఆయననే నా నాన్నని చంపేశాడేమో అని అనిపిస్తుంది నాకు. అంతలోపు ఫోన్ బజ్ అవుతుంది. మెసేజ్ వస్తుంది, ఈ కార్డ్ 11 PM వరకు డెలివరీ చేయండి లేకపోతే చావండి అని మెసేజ్ వస్తుంది. టైం చూస్తే 10-18 PM అవుతుంది. అన్వి అంటుంది, పోలీస్కి వెళ్ళి చెప్దామా? కార్తిక్ అంటాడు, ఆల్రెడీ వాళ్ళతో లింక్ ఉండొచ్చు, డేంజర్ పెరిగిపోతుంది మనకి. అలా అని మెమరీ కార్డ్ని ఒక బుక్లో హైడ్ చేసి కాపీ పెన్ డ్రైవ్లో పెట్టాడు. ఇద్దరు ప్రొటెక్షన్ కోసం బయటికి వెళ్తారు. ఒక రైల్వే బ్రిడ్జ్ దగ్గర అరౌండ్ 11 PM. నడుస్తూ ఉండగా వెనక నుంచి ఆ స్ట్రేంజర్ మళ్ళీ వస్తాడు. స్ట్రేంజర్ అంటాడు, మీ టైం అయిపోయింది, ఇప్పుడు చావండి అని అంటాడు. కార్తిక్ అంటాడు, వీడియో 5 minutesలో లీక్ అవుతుంది, నీకు దమ్ము ఉంటే చంపు అని అంటాడు. ఇద్దరు ఒకరిని ఒకరు కాల్చుకుంటారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి స్ట్రేంజర్ని షూట్ చేయడం మొదలు పెడుతుంది. స్ట్రేంజర్కి ఒక బుల్లెట్ తగులుతుంది. అప్పుడు స్ట్రేంజర్ అక్కడి నుంచి పారిపోతాడు. గన్తో ఉన్న అమ్మాయి వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తుంది, హలో, నా పేరు రియా, స్పెషల్ ఫోర్సెస్. రియా అంటుంది, మీ ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేకపోవాల్సింది, బట్ నవ్ వి నీడ్ యూ యాజ్ అన్ ఎవిడెన్స్. ఇంటికి వస్తారు. అరౌండ్ midnight 12 అయింది. కార్తిక్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాడు మీడియా అండ్ న్యూస్ పోర్టల్స్కి. అన్వి సైలెంట్గా స్లోగా అంటుంది, వాళ్ళు మనల్ని చంపేస్తారేమో కార్తిక్. కార్తిక్ అంటాడు, చంపేని, నేను చూస్తా అని కోపంలో అంటాడు. అంతలోనే ఇంటి ముందు ఒక బ్లాక్ వ్యాన్ వచ్చి ఆగుతుంది. అట్లీస్ట్ 5 members ఆర్మీ సూట్స్ వేసుకొని గన్స్ పట్టుకొని వస్తున్నారు. ఇంటి ఎంట్రన్స్ దగ్గర రాగానే షూట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు రియా వాళ్ళని ఆపడానికి వెళ్తుంది. అందరినీ చంపేస్తుంది రియా. అంతలో కార్తిక్ కూడా వీడియో న్యూస్ పోర్టల్స్లో అప్లోడ్ చేసేసాడు. ఒక రాంగ్ బ్యాగ్ ఒక భయంకరమైన నిజాన్ని బయటికి తీసుకొచ్చింది. ఫైట్ ఇప్పుడే మొదలైంది. 3 months later, గోవాలో కార్తిక్ అండ్ అన్వి న్యూస్ చూస్తున్నారు గోవా రిసార్ట్లో. వీడియోలో ఉన్న పొలిటీషియన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. టీవీ ఆఫ్ అయిన వెంటనే కార్తిక్కి ఒక టెక్స్ట్ వస్తుంది, దేర్ ఇస్ అనదర్ బ్యాగ్ అని.